విజయనగరంలో లూట్ అంతా అయిపోయిందని చెప్పి లూట్ కోసం వైజాగ్ స్టార్ట్ అయ్యా. అదేమో మా తమ్ముడి గడికి బుక్స్ కావాలంటే వైజాగ్ వచ్చా. చెమ్మ చక్క హాయ్ చెప్పు అందరికి. హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. ఇంకా నేను వైజాగ్ వచ్చానని తెలిసి మా ఫ్రెండ్స్ అందరూ మీట్ అవడానికి వచ్చారు మావా. ఈ బుక్స్ కోసం మనం వైజాగ్ అయితే వచ్చాం. కుదురుకున్నాను అసలు ఎదవనండి, నేను గూడు చెట్టు ఎదవనండి. ఈ బైక్ నేను దొబ్బేశాను. దోళగుంది బైక్, ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి గైస్. అప్పుడు సంజయ్ గడు ఇలా అంటాడు, అరే నాకు కూడా ఒక బైక్ చూడరా అని. అప్పుడు రాముగడు మింగే అన్నాడు. ఇంకా సంజయ్ గడు బాగా తట్టుకోలేక అందరం బీచ్ కి అయితే వచ్చేస్తాం. బీచ్ వ్యూ అయితే మామూలు లేదు. నేను స్కూటీ ఎలాగైతే దొబ్బేశానో ఈ బండి కూడా దొబ్బేద్దాం అనుకుంటున్నాను. దొబ్బేయలేదో కామెంట్ చేయండి మావా. నాకు ఇందుకో డౌట్ గా ఉంది, నా కొడుకులా ఉన్నాడే వీడు. మింగే అన్నా కూడా సంజయ్ గడు ఇంకా బండి కావాలని అడుగుతున్నాడు. అప్పుడు రాముగడు ఇలాగ అన్నాడు, ఆకలిస్తుందని చెప్పి అందరం ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాం మావా. ఇంకా తినేది అరగాలి కదని చెప్పి ఫుల్ గా తిరగడం స్టార్ట్ చేసాం. బీచ్ వ్యూ అయితే మాత్రం మామూలు లేదు, వేరే లెవెల్ అంతే. ఈవినింగ్ టైం బీచ్ రోడ్ లో వ్యూ చాలా బాగుంటుంది మావా. ఎంత మంది ఎక్స్పీరియన్స్ చేశారో ఒక్కసారి వైజాగ్ బాయ్స్ అందరూ కామెంట్ అయితే చేయండి. చలో ఇంకా నైట్ అయిపోయిందని చెప్పి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయా.